Swami Pickle Gardens and Millets House, Naim Nagar Road, Hanmakonda. అఖిల భారత యాదవ మహాసభ మరి ఈరోజు ప్రెస్ మీటు మా యాదవుల గురించి మా వాటా మరి కావాలని మేము మరి యాదవులం వరంగల్ జిల్లాలో 5 లక్షల మంది సుమారుగా ఉండడం జరిగింది. దానికి ఆ రోజు ప్రభుత్వాలు కూడా ఎన్నో వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మాకు ఆచరణగా మిగిలిపోయినాయి. కానీ యాదవులకు మరి ఇప్పటి వరకు ఏం చేయని ఉన్నాయి. 1983 నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయంగా మరి మా యాదవులకు మరి ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలు కానీ మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా వరంగల్ జిల్లాలో ఇవ్వడం జరగలేదు. మరి ఇప్పటికి కూడా మాకు మా వాటా ప్రకారము 20% ఉన్నాం మేము యాదవులము. కాబట్టి మరి మా హక్కుల కోసం కూడా మేము యాదవులము కోరుకుంటున్నాము. మరి ఎందుకంటే మరి అన్ని కులాల వైదిగా మరి పెద్ద కులము. మరి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు ఇవ్వని మరి అన్ని కులాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. 3% ఉన్న మరి ఇవాళ 1% ఉన్న కూడా రాజ్యం వెళ్తున్నారు. 20% 83 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రాధాన్యం లేదు. కాబట్టి మాకు మరి ఈ ప్రభుత్వాలు కూడా మరి 3 సీట్లు ఇచ్చేదో దులుపుకొని ఇవాళ ఏదో ఒక రాజ్యసభ సీటు ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా యాదవులకు ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి మా 20% ఉన్నాం. కాబట్టి రేపు మరి ఫిబ్రవరి 2వ తారీఖు మా బీసీ మీటింగ్ ఉన్నది. కాబట్టి ఆ బీసీ మీటింగ్లో కూడా మేము కూడా పాల్గొంటున్నాం. కాబట్టి మా యాదవులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి మరి మేము కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కానీ మేధావులు కానీ మరి అందరూ మరి విద్యావంతులు కానీ మరి యాదవులు లేడీస్ కానీ ఎవరైనా కూడా మా హక్కుల కోసం పోరాడాలని ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మరి మీటింగ్ ఉన్నది. బీసీ మీటింగ్లో ఆ గర్జనలో 20,000 మంది తక్కువ రాకుండా కూడా మరి మా యాదవులు రావాలని చెప్పి నేను సభముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మాకు కూడా మరి జనాభా సమావేశ ప్రకారము మరి 5 సీట్లు, ఒక ఎంపీ సీట్లు, మరి కనీసం ఒక 10 సీట్లైనా ఎమ్మెల్యే సీట్లు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. మా యాదవులు వెనక చూపు చూస్తున్నది. కాబట్టి మనం అంతా కలిసి మరి మీ యాదవులము మరి బీసీ యుద్ధ పేరుకి ఆ రోజు ఫిబ్రవరి 2వ తారీఖు నాడు మరి కాలేజ్ గ్రౌండ్లో పెట్టడం జరిగింది. దానికి కూడా మా యాదవులు అందరూ ఒక 20,000 మంది మరి 6 జిల్లాల ఉన్న యాదవులు అందరూ రావాలని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాను. వచ్చే నెల 2వ తేదీ నాడు బీసీల యుద్ధవేరి భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి గొల్ల కుర్మ యాదవ బంధువులకు మీ ద్వారా తెలియజేయనది తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద జిల్లా, అతిపెద్ద 2వ రాజధానిగా ఏర్పడబోతున్న ఈ వరంగల్ జిల్లాలో బీసీల యుద్ధవేరికి గొల్లకుర్మ యాదవులు పెద్ద ఎత్తున రావాలని ఒక 15 రోజుల నుంచి మా నాయకత్వం మండలాల వారీగా, గ్రామాల వారీగా కరపత్రాల ద్వారా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇందాక మా అధ్యక్షులు చెప్పినట్టుగా జనాభాలో అత్యంత శాతం 18 నుంచి 20% ఉన్నటువంటి గొల్లకుర్మ యాదవులకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాకు ప్రాతినిధ్యం వహించినటువంటి సంగంరెడ్డి సత్యనారాయణ యాదవ్ గారు ఆ రోజుల్లోనే రాష్ట్ర రోడ్డు రవాణా మంత్రిగా పనిచేసినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే.
తెలంగాణ ఏర్పాటులో ఉద్యమంలో మరి మేము కూడా మరి గొర్రెలను మా యొక్క సాంప్రదాయాల డోలును మరి అనేక రూపాల్లో స్వచ్ఛందంగా పాల్గొని తెలంగాణ ఏర్పాటులో మేము ముఖ్య పాత్ర వహించినాం. మేము అప్పుడు మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, అభివృద్ధి చెందామని అనుకున్నాం. కానీ మమ్మల్ని గొల్ల కుర్మలను కోటీశ్వరులను చేస్తానని చెప్పి పెద్ద ఆయన కేసీఆర్ గారు మమ్మల్ని అధాపాతాళానికి ముంచిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలను మరి ఈ స్కీమ్ను మరి అడ్డదారిన పోయినటువంటి అరెస్ట్ చేస్తాం, వాళ్ళని తీవ్రంగా శిక్షిస్తామని చెప్పని మాయమాటలు చెప్పి మీకు ఇంకా ముఖ్యంగా ఎక్కువ గొర్రెలను మేకలను పెంపుకునే విధంగా చర్యలు చేపడతామని తమ మేనిఫెస్టోలో పెట్టడం వల్ల మేము నమ్మి ఒకసారి తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందని చెప్పి ప్రజలు అంటున్నారు. మనం కూడా వీళ్ళకు ఒకసారి అవకాశం ఇద్దామని చూడడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఇంకా మమ్మల్ని రాజకీయ ప్రాధాన్యతను వెనక్కి నెట్టేసింది. గతంలో మా తలసాని సీనన్న మంత్రిగా ఉండే, ఎమ్మెల్యేలు ఉండే, కానీ ఇప్పుడు అసలే ప్రాతినిధ్యం లేనటువంటి విధంగా మమ్మల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. కాబట్టి నేను మా యాదవ బంధువులు ఒకటే పిలిపిస్తున్నా, సమయం ఆసన్నమైంది, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే మెజార్టీ బై మైనార్టీ, మెజార్టీ ఉన్న వాళ్ళు మరి పాలితులుగా, మైనార్టీ ఉన్న వాళ్ళు పాలకులుగా ఉన్నటువంటి దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా, గజ్జలు కట్టండి, డోళ్ళు మరి మనకు సిలుకోయకి ఎత్తామంటాం, ఆ డోళ్ళు అందియండి. మనం రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, మరి ఎంపీటీసీలుగా, జెడ్పీసీలుగా కావాలంటే ఇదే అదను. ఖచ్చితంగా మనందరం పార్టిసిపేట్ అయితే వాళ్ళు భయపడతారని చెప్పని రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాల్సిందిగా మీ ద్వారా తెలియజేస్తున్నాను.